తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మారుమోగిపోతోంది. అదే కీర్తన సంపత్. అసలు ఒక తెలుగు మహిళ వెళ్ళి తమిళ గడ్డ మీద, అది కూడా కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ పెట్టిన కొత్త పార్టీ టీవీకే తరపున పోటీ చేసి గెలవడం అంటే మామూలు విషయం కాదు. అది శివకాశి లాంటి కీలక నియోజకవర్గంలో కీర్తన సంపత్ అనుసరించిన అతిపెద్ద వ్యూహం తన మాతృభాష. శివకాశిలో తెలుగు ఓటర్లు చాలా ఎక్కువ. ఆమె ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్లతో స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడి ఒక ఇంటి మనిషిలా కలిసిపోయారు. మన భాషా మనిషి అనే ఫీలింగ్ ఓటర్లలోకి బలంగా వెళ్ళింది. రాజకీయ ఉద్దండులు సైతం ఆమె దెబ్బకు షాక్ అయ్యారు. విజయ్ మేనిఫెస్టోలోని అంశాలను, ముఖ్యంగా విద్య, వైద్యం గురించి ఆయన చెప్పిన మాటలను సామాన్యులకు అర్థమయ్యేలా వివరించడంలో ఆమె 100% సక్సెస్ సాధించారు. యువత, మహిళలు ఆమె ప్రసంగాలకు ఫిదా అయిపోయారు. తమిళ అసెంబ్లీలో ఒక తెలుగు గళం వినిపించబోతుండడం నిజంగా గర్వకారణం. ఒక సామాన్య నేతృత్వం నుండి వచ్చి భాషా భేదాలను చెరిపేస్తూ ఆమె సాధించిన ఈ విజయం భవిష్యత్తు రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్కు తెరలేపింది. ఎమ్మెల్యేగా ఆమె శివకాశిని ఎలా మారుస్తారో వేచి చూడాల్సిందే. మరి మీకేమనిపిస్తుంది? ఒక తెలుగు మహిళ అక్కడ జెండా పాతడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.